దీవాంశ్ మాత్రం వైదేహి తన పక్కనే ఉన్నట్టు మనసు చెప్తూ ఉంటుంది. వైదేహి మాత్రం వెళ్తూ ఉంటుంది. తన హార్ట్ బీట్ గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది. వెంటనే పరిగెత్తుకుంటూ దీవాంశ్ వైదేహి కోసం క్రిందికి వెళ్తూ ఉంటాడు. కానీ వైదేహి మాత్రం బాధపడిపోతూ దీనంగా వెళ్ళిపోతూ ఉంటుంది. దీవాంశ్ పరిగెత్తుకుంటూ క్రిందికి వస్తూ ఉంటాడు. అంతలోనే వైదేహిని చూస్తాడు. అప్పుడు దేవాంశ్ ఆగు అని అనగానే వెంటనే వైదేహి ఆగిపోతుంది. అలా దేవాంశ్ మాటను విని వైదేహి మాత్రం హఠాత్తుగా అలానే నిలబడిపోతుంది. ఎవరు మీరు అని విధంగా దేవాంశ్ అనగానే దారి తప్పి వచ్చాను, వెళ్తున్నాను అని ఈ విధంగా వైదేహి అంటూ అక్కడి నుండి వైదేహి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దేవాంశ్కి మాత్రం అర్థం కాదు. ఆమె ఎలా ఉందో రూపాన్ని చూడాలని అనుకుంటాడు. కానీ వైదేహి వెనుతిరిగి చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. కౌసల్య అన్న మాటలు, దేవాంశ్ అన్న మాటలు, దేవాంశ్ వైదేహికి ముద్దు పెట్టుకునే సీన్స్ అవన్నీ కూడా గుర్తు చేసుకొని బాధపడిపోతూ మౌనంగా దీనంగా అలా వెళ్తూ ఉంటుంది. అసలు నేను ఎవరి కోసం బ్రతకను, నన్ను ప్రేమించే అతను కూడా నన్ను మర్చిపోయాడు, ఇప్పుడు నేను ఎవరి కోసం బ్రతకను, ఎక్కడికని వెళ్ళను అని విధంగా అనుకుంటూ బాధపడిపోతూ ఉండగా కళ్ళు తుడుచుకొని నాన్నగారి ఇంటికి వెళ్తే సరిపోతుంది కదా, నాన్నకు జరిగిందంతా కూడా చెప్పాలి, నాన్న దగ్గరికి వెళ్ళాలి అని వైదేహి ఎంతో ఆతృతంగా అనుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. కానీ నాన్నగారి దగ్గరికి వెళ్తే ఆ రౌడీలు మళ్ళీ నన్ను చంపేస్తారు, మా నాన్నగారిని కూడా చంపేస్తారు. నా వల్ల నాన్నగారు రిస్క్లో పడటం ఇష్టం లేదు, ఎక్కడికని వెళ్ళను అని విధంగా అనుకుంటూ అలా నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉండగా అంతలో ఒక వ్యక్తి కార్ నడుపుతూ ఫోన్ చూస్తూ నడుపుతూ ఉంటాడు. వైదేహి ఎదురుగా వస్తున్న విషయాన్ని మర్చిపోయి అలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అంతలోనే వైదేహి కార్ రావటాన్ని చూసి గట్టిగా అరవగానే వెంటనే కారు పక్కకి తిప్పుతాడు. కానీ ఒక ముసలావిడికి దెబ్బ తగులుతుంది. ఇక కార్ ఆపి వెనుతిరిగి చూస్తాడు. ఎవరు మీరు, ఆ అమ్మగారికి గుద్ది వెళ్తున్నారేంటి, మీరు అక్కడే ఉండండి అని రోడ్డు మీద ఉండే జనాలు ఆ కార్ని ఆపాలని చూస్తూ ఉండగా వెంటనే ఆ డ్రైవర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక వైదేహి మాత్రం కార్ని పట్టుకోవటానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అమ్మా అమ్మా అనే విధంగా ఆ ముసలావిడ అరవటాన్ని చూసి వెనుతిరిగి వెంటనే ముసలావిడ దగ్గరకు వస్తుంది. బామ్మ ఇప్పుడు ఇలా ఉంది బామ్మ, ఎలా ఉంది బామ్మ, బామ్మ ఇటు చూడు బామ్మ అని వైదేహి అంటూ ఉంటుంది. ఇక వెంటనే వైదేహి హాస్పిటల్కి తీసుకొని వస్తుంది. రామయ్య కాపాడు రామయ్య అనే విధంగా దేవునికి మొక్కుకుంటూ ఉంటుంది. ఆ ముసలావిడ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంతలో నర్స్ వచ్చి ఇప్పుడు ఎలా ఉంది నర్స్, ఇప్పుడు బాగానే ఉందమ్మా, అయితే ఇదిగోండి తీసుకోండి, వాళ్ళ బంధువులకి ఫోన్ చేశాను, వాళ్ళు వస్తున్నారు అనే విధంగా నర్స్కి ఫోన్ ఇచ్చేసి వైదేహి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వైదేహి వెళ్తూ ఉండగా అక్కడే ఉన్న ఇందును చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇందు బామ్మగారు అనే విధంగా అంటూ వెంటనే లోపలికి వచ్చి బామ్మని అలా చూస్తూ ఉంటే బాధపడిపోతూ ఉంటుంది. మీరిప్పుడు ఎలా ఉన్నారో నా పరిస్థితి కూడా బామ్మగారు అలానే ఉంది, చలనం లేని పరిస్థితి ఏర్పడింది. మీలాగే మీరొక్కరే నా గురించి ఆలోచించేవారు, పిల్లల్ని కనాలి 6 నెలల లోపని చెప్పేవారు, మా ఇద్దరిని కలపటం కోసం ఎన్నో రకాలుగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. దేవాంశ్ మీద బల్లిని వేసి మా ఇద్దరిని కలపాలని అనుకున్నారు. మీరు మాత్రమే బామ్మగారు మా ఇద్దరిని కలపాలని చూసేవారు. ఆ ఇంట్లో నా గురించే మీ ధ్యాస అంతా కూడా మా ఇద్దరిని కలపడం గురించే కూడా. మీరంటే నాకు చాలా ఇష్టం బామ్మగారు, కానీ మీరు ఇలా ఉండటం చాలా బాధగా ఉంది. సరే బామ్మగారు ఇక నేను వెళ్ళొస్తాను అని అంటూ అలా వెళ్తూ ఉండగా అంతలో ఇందు చేయిని గట్టిగా పట్టుకుంటుంది. వెంటనే వైదేహి వెనుతిరిగి చూస్తుంది. అప్పుడు ఇందు మొస తీసుకుంటూ ఉంటుంది. కానీ మొస ప్రాబ్లం కావటం వల్ల ఇందు ఊపిరి తీసుకోలేకపోతుంది. అప్పుడు వైదేహి వెంటనే బామ్మగారు 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 అనే విధంగా అరుస్తూ ఉంటుంది. డాక్టర్ డాక్టర్ ఎక్కడ ఉన్నారు, త్వరగా రండి అనే విధంగా వైదేహి అరుస్తూ ఉంటుంది. బామ్మగారు ఏమైంది బామ్మగారు, మీకేమైంది అని వైదేహి అంటూ ఉంటే కానీ మొస తీసుకోవడానికి ఇందుకి మాత్రం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. డాక్టర్ డాక్టర్ అని అరిచినా కూడా డాక్టర్స్ రారు. వెంటనే అక్కడ ఉన్న ఆక్సిజన్ మాస్క్ని ఇందుకి పెడుతుంది. ఇక వెంటనే ఇందు ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది.
అమ్మయ్య రామయ్య నా ఇందుకు ఏం కాలేదు అనే విధంగా వైదేహి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇందు మాత్రం వైదేహిని చూస్తూ ఉంటుంది. అంతలోనే డాక్టర్ వస్తారు. ఏమైందమ్మా అనే విధంగా అడుగుతూ ఉంటే డాక్టర్ ఊపిరి ప్రాబ్లం అవ్వటం వల్ల వెంటనే నేను ఆక్సిజన్ మాస్క్ని పెట్టాను. అవునా అమ్మా అని అంటూ వెంటనే హెల్త్ కండిషన్ని చూస్తూ ఉంటుంది డాక్టర్. ఎప్పుడు స్పృహలోకి వచ్చింది అనే విధంగా డాక్టర్ అంటూ ఉంటే ఇప్పుడే మేడం ఇందాకే. అవునా ఆక్సిజన్ మాస్క్ని ఎవరు తీసేశారు అని విధంగా అడుగుతూ ఉంటే మేడం నేనే తీసేశాను అని నర్స్ అనగానే నీకు అసలు బుద్ధుందా, ఎందుకు తీసేశావు అంటే మేడం ఈరోజు మార్నింగ్ ఆక్సిజన్ లెవెల్స్ చూస్తే కరెక్ట్గా ఉన్నాయి మేడం, అందుకే తీసేశాను. అలా తీసేస్తావా, నాకు ఒక్క మాట అయినా చెప్పాలి కదా. పేషెంట్స్ ఎప్పుడైనా కూడా కోమాల నుండి బయటికి వచ్చే సమయంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు, లేదంటే ప్రాణాలకే ప్రమాదం అయి ఉండేది. ఈవిడ లేకుంటే ఇప్పుడు ఈవిడ ప్రాణాలకు ఎవరు గ్యారంటీ ఇచ్చేవారు. సారీ మేడం, ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ చేయను ఓకే అని విధంగా అంటూ వెంటనే ఇందుకి ఇంజెక్షన్ ఇస్తుంది. ఇక ఇందు కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటుంది. ఇక కొద్ది సమయం తర్వాత డాక్టర్ ఇందు హెల్త్ కండిషన్ని చెకప్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది, నేనెవరో తెలుసు కదా. తెలుసు డాక్టర్. అంతలోనే ఇక దశరథ రామయ్య, కౌసల్య, దేవాంశ్ అందరు కూడా వస్తారు. ఇందు ఇందు లేచావా ఇందు అనే విధంగా దేవాంశ్ సంతోషపడిపోతూ ఉంటే దశరథ రామయ్య మాత్రం అమ్మ నువ్వు లేవటానికి ఎన్నో మొక్కులు మొక్కనమ్మా, ఇప్పుడు ఫలించిందమ్మా అని దశరథ రామయ్య అంటూ ఉంటారు. విందు లేచావా ఇందు, చాలా సంతోషంగా ఉంది ఇందు అనే విధంగా అంటూ ఉంటే అమ్మ నువ్వు లేచావు, ఇక మాకు అంతే చాలా సంతోషం అమ్మ అని దశరథ రామయ్య అంటూ ఉంటే థ్యాంక్ యూ డాక్టర్, మళ్ళీ మా అమ్మని తిరిగి మా చేతిలో పెడుతున్నారు. మీరు నాకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది, ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పండి అని అనగానే అవునరా రాజా, నన్ను మళ్ళీ ఇలాంటి స్థితికి నా ప్రాణాలను కాపాడి నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఆ అమ్మాయే రాజా కారణము. ఏంటిందో అవును దేవాంశ్ అవునరా అనే విధంగా ఇందు అంటూ ఉంటుంది. ఆ అమ్మాయిని వెంటనే పిలిపించండి డాక్టర్, మా కుటుంబం తరపున అందరం కలిసి థ్యాంక్స్ చెప్తాము. వెంటనే డాక్టర్ నర్స్ అని పిలవగానే నర్స్ వస్తుంది. ఇందాక ఈ పేషెంట్ని కాపాడిన అమ్మాయి ఉంది కదా, ఎక్కడ ఉంది నర్స్? మేడం రిసెప్షన్లో ఉంది, వెంటనే ఆ అమ్మాయిని పిలుచుకొని రండి అని అనగానే సరే మేడం అంటూ అక్కడి నుండి నర్స్ వెళ్ళిపోతుంది. అప్పుడు దశరథ రామయ్య కూడా దేవాంశ్ నువ్వు కూడా వెళ్ళరా అని అనగానే సరే నాన్న అని అంటూ దేవాంశ్ నర్స్తో వెళ్తారు. కానీ అక్కడ మాత్రం ఆ అమ్మాయి కనిపించదు. ఇక్కడే ఉండాలి కదా, ఇందాక ఇక్కడే ఉంది, మరి ఎక్కడ ఉంది నర్స్ అని విధంగా అంటూ దేవాంశ్ కూడా చూస్తూ ఉంటాడు. కానీ వైదేహి మాత్రం దాక్కొని దేవాంశ్నే చూస్తూ ఉంటుంది. ఏమైపోయింది ఆ అమ్మాయి అని దేవాంశ్ అంటూ ఉంటే ఏమో సార్, నేను ఇందాక ఇక్కడే చూశాను ఆ అమ్మాయిని, కానీ ఇప్పుడు కనిపించట్లేదు అని విధంగా అంటూ నర్స్ చూస్తూ ఉంటుంది. దేవాంశ్ కూడా వెతుకుతూ ఉంటాడు. అంతలోనే వైదేహి దేవాంశ్ని చూస్తూ ఉంటుంది. దేవాంశ్ గుండె కొట్టుకుంటూ ఉంటుంది, మరింత గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది. నా పరిమళం, నా వైదేహి, నా వైదేహి అనే విధంగా అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వైదేహి దేవాంశని చూసి నేను ఇందుని సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చారు, కానీ ఇదేదో నేను అక్కడికి ఇంటికి వచ్చినప్పుడు మీరు నా కోసమే ఆలోచిస్తే నేను ఎప్పుడో మీ ఎదురే ఉండేదానండి, కానీ మీరు ఇప్పుడు నా గురించి ఆలోచించట్లేదు కదా అని ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉండగా వెంటనే దేవాంశ్ గుండె మీద చేయి పెట్టుకొని వైదేహి అని అనగానే వెంటనే వైదేహి దేవాంశ్ని చూస్తూ ఉంటుంది.